తూర్పుగోదావరి జిల్లాలో హృదయ విదారక ఘటన ఒకటి చోటు చేసుకుంది. రెండు కుటుంబాల్లో విషాదం నింపింది ఒక బైక్ యాక్సిడెంట్. రెండు కుటుంబాలకు సంబంధించిన బైకులు ఎదురెదురుగా వస్తున్న సమయంలో ఈ రెండు బైకులు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. ఈ ఢీకొనడంతోనే అక్కడికక్కడే శంకర్ అని 25 ఏళ్ళ శంకర్ అనే ఒక అతను అతి దారుణంగా అక్కడే దుర్మరణం పాలయ్యాడు. అలాగే మృతదేహం వద్ద ఏడుస్తూ తన తండ్రి ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్, తను కూడా అక్కడే స్పాట్లోనే ఆయన కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. శంకర్, శ్రీనివాస్ ఇద్దరి స్వస్థలం వచ్చేసి తాళ్ళపూడి మండలం పెద్దవాంకి సంబంధించిన గ్రామానికి వీళ్ళు సంబంధించిన వాళ్ళు రాఖీ పండుగ సందర్భంగా వీళ్ళు రాఖీ కట్టడానికి అక్కడి నుంచి వెళ్ళిన సమయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. చికిత్స పొందుతూ వాదాలకుంటకు చెందిన మరపట్ల సువర్ణరాజు కూడా మృతి చెందినట్టు మనకు తెలుస్తుంది. దాంతోపాటు శంకర్ రాఖీ కట్టించుకోవడానికి తన చెల్లి వద్దకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బైకులు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంట్లో శంకర్ తండ్రి శ్రీనివాస్ ఇద్దరు చనిపోయారు. దాంతోపాటు ఎదురుగా ఇంకొక బైక్లో వచ్చిన సువర్ణరాజు కూడా మృతి చెందినట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో విషాదం నెలకొంది అక్కడ అని చెప్పుకోవాలి మనం. చాలా అంటే ఒక పండుగ వాతావరణం నుంచి సడన్గా ఆ చుట్టుపక్కల కావచ్చు, ఆ రెండు ఫ్యామిలీస్కి సంబంధించి కావచ్చు, పాపం కొడుకు చనిపోతే తండ్రి తట్టుకోలేక శ్రీనివాస్ ఏడ్చి తను అక్కడే చనిపోయాడు. అంటే చేతికి అందాల్సిన కొడుకు చనిపోయేసరికి తండ్రి కూడా తట్టుకోలేకపోయాడు. తండ్రి కూడా అక్కడే ప్రాణాలు విడిచాడు. సో ఇలాంటి ఒక సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం చోటు చేసుకుంది.